అనురాధ గారిని మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు ప్లీజ్ రిలీజ్ అయిన 72 hours లోనే 50 million రన్ టైం, 50 million minutes రన్ టైం ని సొంతం చేసుకుంది మా వికట కవి. సో ఇప్పుడు మన వికట కవి ఎక్కడ ఉంది అనేది చూసేద్దాము. ప్లీజ్ అన్వీల్ ద పోస్టర్. అండ్ ఇట్ ఈస్ ట్రెండింగ్ 1 and 100 million streaming minutes. Congratulations to all the team. It was amazing. So release అయిన కొద్ది టైంలోనే 100 million minutes run time కొట్టడం అనేది it's not that easy. That credit goes to all the team of Vikata Kavi and also Z family. Thank you so much. And I request ఒక photo please. ఈ స్టోరీ చెప్పడం వల్ల నాకు ఉద్యోగం ఇచ్చారు. ఓకే. సో జీలో జాయిన్ అవ్వకుండా ఈ స్టోరీ రాశాను. ఈ స్టోరీ చెప్పడం వల్ల అనుగారు నన్ను జీలోకి తీసుకొచ్చారు. సో బికాస్ ఆఫ్ స్టోరీ ఐఎమ్ హియర్. ఇక్కడికి వచ్చాక స్టోరీ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ స్టోరీ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ జీకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వచ్చిన తెలుగు వెబ్ సిరీస్లలో టాప్ లో ఉందండి. ఫస్ట్ వీకెండ్ అన్ని రికార్డ్స్ అన్ని పేలిపోయాయి. కంప్లీషన్ రేట్ లో కానీ, సబ్స్క్రిప్షన్స్ లో కానీ. ఈ క్వాలిటీ రావడానికి మాకు బాగా సపోర్ట్ చేసింది ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, రజనీ తాలూరు గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే జనరల్ గా ఒక ప్రీఫిక్స్డ్ బడ్జెట్స్ ఉంటుంది వెబ్ సిరీస్ కి, ప్రీఫిక్స్డ్ మార్జిన్ ఉంటుంది ప్రొడక్షన్ హౌసెస్ కి. అవన్నీ ఏమీ చూసుకోకుండా ఎస్ఆర్టీ అంటేనే ప్రొడక్షన్ వాల్యూస్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్ గా చూపించారు. ఒక వెబ్ సిరీస్ ని తీసుకెళ్లి ఎక్కడో రంపచోడవరం అడవులలో, పుష్ప లొకేషన్స్ లో షూట్ చేశారు. ఇట్ వాస్ ఈ రోజు క్వాలిటీ రావడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, మా హీరో నరేష్ గారు, రఘుకుంచ గారు, ఇంకా అందరికంటే ముందుగా మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసింది అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రమ్ డే 1 ఇక్కడ కూడా మీరు లైక్ ఎలా ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు టీమ్ కి. మేము ఏది చెప్తే అది అలా నాట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. డెఫినెట్ గా అది మాకు చాలా హెల్ప్ అయింది. ఈరోజు ద హోల్ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ జీలో కథ ఓకే అయ్యాక, ప్రొడక్షన్ అండ్ జీ ఓకే అయ్యాక ఇట్స్ ఎ లిమిటెడ్ బడ్జెట్ అండి. ఆ బడ్జెట్ లో మనము బోయింకేష్ బక్షి, తుంబాడ్ రేంజ్ క్వాలిటీ చూపించాలి. అది కాక 6 ఎపిసోడ్లు, లెంత్ ఎక్కువ. ఎవరు తీయగలుగుతారు దీన్ని, ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు డైరెక్టర్ అంటే ప్రదీప్ మద్దాలి గారు. ఆ రోజు మేము అనుకున్న మీరు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు మా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్ ద డైరెక్టర్. అసలు ఈ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ ఎలా తీసుకొచ్చాడు నాయన అని చెప్పి అందరు కాల్ చేసి అడుగుతున్నారు. దట్స్ బికాస్ ఆఫ్ దేర్ ప్లానింగ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా అందరూ అడుగుతున్నారు సీక్వెల్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. సీక్వెల్ ఇంతకంటే గ్రాండ్ గా ఉంటుంది. వీఆర్ హ్యాపీ. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ Z5 తెలుగు. ప్రౌడ్ గా చెప్పుకుంటాం, బిగ్గెస్ట్ హిట్ ఇన్ Z5 తెలుగు. అండ్ అన్ని రకాలుగా అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్ ద హెచ్ఓడీస్ ఆఫ్ జీ. మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిరోజు వచ్చి సార్ నేషనల్ పెంచండి అని అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. అండ్ మార్కెటింగ్ టీమ్ లాయిడ్ అండ్ శశాంక్, ఎవ్రీబడి. ఒక రైటర్ గా ఇంత సపోర్ట్ దొరికి ఈ కథ ఇంత గ్రాండ్ గా జనాల్లోకి వెళ్ళి ఈరోజు ఫస్ట్ తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ఎవడు రాశాడరా అంటే నేను రాశాను అని గర్వంగా చెప్పుకునేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ ఈవెంట్ లో లేరు రామ్ తల్లూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్యాషన్ వల్లే మేము ఇదంతా సాధించగలిగాము. మీరు రానందుకు థ్యాంక్ గాడ్. మేడం వచ్చారు మాకు సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ టైం మేడం వచ్చి, ఫస్ట్ టైం షీఈ్ ఆన్ టు ద స్టేజ్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ యాంకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అలాగే మా డైరెక్టర్, థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎక్కడ సస్పెన్స్ మిస్ చేయకుండా అద్భుతంగా మా అందరికి మమ్మల్ని అలా ట్రావెల్ అయ్యేలా చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్తే. అట్లాగే మా ప్రొడ్యూసర్ రజనీ మేడం గారు, అనురాధ్ మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ, వికట కవి చూసారు కదండి. వీఆర్ సెలబ్రేటింగ్ 100 million స్ట్రీమింగ్ మినిట్స్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంట్ టు థ్యాంక్ Z and my writer Teja and whole team. So this అంటే ఈ కథ ఆల్రెడీ జీలో ఓకే అయిపోయి, ప్రొడక్షన్ వాళ్ళు ఓకే అయిపోయి, అంటే టేబుల్ మీద ఆల్రెడీ ఇట్స్ హిట్ స్టోరీ అండి. సో దాని తర్వాత నా దగ్గరికి వచ్చింది. సో అది ఎక్కడ ఇట్ ఇంక్రీజ్ మై రెస్పాన్సిబిలిటీ మోర్. అంటే వాళ్ళు అనుకున్నట్టు క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా విత్ ఇన్ బడ్జెట్స్ లో ఎలా చేయాలని అనడానికి మా టీం నాకు ఎంతో సహకరించారు. రైట్ ఫ్రమ్ ఆర్ డిఓపి షోయబ్ అండ్ ఎడిటర్ సాయిబాబు గారు, తర్వాత కాస్ట్యూమ్స్ గాయత్రి అండ్ ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్, అందరూ థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ వికట కవి గురించి మాట్లాడుతున్నారు, విజువల్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ ఆల్ టెక్నీషియన్స్ విక్టరీ అండి. బికాస్ స్టోరీ ఈజ్ ఆల్రెడీ హిట్ ఆన్ టేబుల్. సో ఆ విజువల్ గానే ఉండే ఆ గ్రాండ్యూర్ మీరు చూస్తోంది, it's all pure technical efforts. And thank you so much to my technical team and also VFX Nagu. So yeah, that's it. And
Want to thank all Z team, marketing team, Lloyd and Shashank Balpavaslo. The efforts they have put in today we are seeing. So the whole marketing team of Z and my PRO Naidu garu. Thank you, sir. The reach in the media and for the coverage what we have got for Vikat Kavi. Thank you so much, Andy. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. SRT ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్లు ఎక్కడా తగ్గకుండా అటు ఇటు టైం ని కేటాయిస్తూ అండ్ మా వికట కవిని కూడా ఇంత మంచిగా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. హాయ్ అండి, అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ థింగ్, ఈ స్టోరీ రాసిన హీరో అంటే మా సాయి తేజ. తను ఆ స్టోరీ 2-3 years మోర్ దాన్ లైఫ్ దాని గురించే ఆలోచించేవాడు. 3 years దాని గురించే కష్టపడ్డాడు. దానివల్ల జీలో ఇప్పుడు కంటెంట్ హెడ్ గా కూడా ఉన్నాడు. ఆయన రాసిన దాన్ని, ఆయన క్యారెక్టర్ కి ప్రాణం పోసింది ప్రదీప్ గారు. ఆయన క్యాస్టింగ్ వల్ల మీరు చూసేవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ రామ్ గారికి, రజనీ గారికి ప్రొడక్షన్ వాల్యూస్ అంటే SRT, దట్ ఈస్ ఫర్ షూర్. ఇది మళ్ళీ ప్రూవ్ చేసింది. అండ్ జీ వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ మాకు ఇచ్చి మేము ఏంటో ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా పశుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంతోష్ యాదవ్ గారు, ప్లీజ్. జై శ్రీరామ్. అందరికి శరణార్థులు. మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. యాక్చువల్లీ నా ఎంట్రీ ఈ వికట సీరియల్ ఇట్ సెల్ఫ్ ఇది సినిమాటిక్ ఎంట్రీ. 48 hours ముందు నాకు మా కో డైరెక్టర్ గారు శ్రీని గారు పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు అండ్ ప్రదీప్ గారికి పరిచయం చేయించారు. నేను ఇదివరకు చెప్పాను. సో ప్రదీప్ గారు చూసినారు, చూసి వెంటనే ఓకే అన్నారు. అది గాడ్ బ్లెస్సింగ్ ఐ కెన్ సే. అండ్ యూ మైట్ హావ్ సీన్ ద ఫైనల్ ప్రోడక్ట్. అండ్ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. బికాస్ ఐ హావ్ డన్ థియేటర్ ఆల్సో. అండ్ ఈ వికట కవికి వచ్చిన ప్రేక్షక ఆదరణ గానీ, నా రోల్ కి జో అప్రిసియేషన్, దానికి ఆర్టిస్ట్ గా నాకు నేను చేసిన ఇదివరకు చేసిన మూవీస్ కి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంది దానికి మించిన సాటిస్ఫాక్షన్ నాకు ఈ సీరియల్ కి వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై రోల్స్ ఇన్ జనతా గ్యారేజ్ అండ్ అరవింద సమేత. సో ఈ వికట కవిలో నేను చేసిన నా పశుపతి క్యారెక్టర్ దానికి 100 రెట్లు నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మా ప్రదీప్ గారు అండ్ శ్రీని గారు. ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసింది దేశరాజ్ గారు. అండ్ ఐ బిలీవ్ అండ్ ఐ హోప్ దట్ ఐ హావ్ రీచ్డ్ దట్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ SRT లో నాది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ, సాటిస్ఫైడ్ అండ్ హానర్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ప్యాషన్ రామ్ తల్లూరి గారు, మేడం గారు అండ్ మన సూర్య గారు, దే ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. దే లవ్ మూవీస్, దే లవ్ ఎంటర్టైన్మెంట్, దే వాంట్ టు గివ్ బెస్ట్ టు ద ఆడియన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ and contented that I am one of the member in that project. And next ma technical team, especially cameraman Shoaib garu and makeup, costumes and tarvata shooting tarvata post production works. Above all Ajay garu, ma background score Ajay garu, he is outstanding. Ee serial ki he is a backbone actually. He has lifted to another level this series ni oka level ki తీసుకెళ్ళిపోయినారు ఆయన. And congratulations to each and every member of our team for trending number 1 trending web series. Telugu web series is not a ordinary thing. It's a very big achievement. And 100 million streaming minutes ante idi a big achievement, big success. And whoever is behind this, like production side, Ram Talluri garu, SRT Entertainments, ma Pradeep garu, Deshraj garu, ma boy next door hero Agastya garu, Raghu garu, Ajay garu, everyone, each and everyone deserves this success. And thank you very much for giving me this opportunity. Thank you. Thank you sir, thank you so much. వికట కవి ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే అద్భుతమైన బస్ సొంతం చేసుకుంది. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే 149 rupees కే మా సౌత్ ప్యాక్ పర్ మంత్ అవైలబుల్ గా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్ ఓన్లీ ఆన్ Z5. ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ అదర్ వెబ్సైట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రఘు కుంచే గారిని సాదరంగా వేదికకి ఆహ్వానించేస్తున్నాము. రఘు కుంచే గారు, సో మీరు మ్యూజిక్ లోనే అదర కొడతారు అనేసి మా అందరికీ తెలుసు సార్. ఇలాంటి రోల్, ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ లో కూడా ఇంత అద్భుతం అంటే నాకు రివీల్ చేయాలనిపిస్తుంది, బట్ చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు. సో అందుకని నేను రివీల్ చేయట్లేదు సార్. మీరు
రోల్ గురించి మీరే మాట్లాడితే మాకు వినాలని ఉంది. అదే ప్రాబ్లం అండి, అందుకే ట్రైలర్ లో తక్కువ వేశారు నా షార్ట్లు. అందరికి నమస్కారం అండి, స్పెషల్ గా మీడియా వారికి. ఎందుకంటే ప్రతి రివ్యూలో కూడా వికెట్ కవిని 3వ మెట్టు పైన పెట్టారు. 3 రేటింగ్ 3+4 ఆ పైన చెప్తే 3వ మెట్టు కింద అయితే పెట్టలేదు. దీన్ని అంత అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు. ఇంకా స్టిల్ ఇంకా ఇస్తూనే ఉన్నారు దీని గురించి. అంటే కొంతమంది లేట్ గా చూస్తుంటారు. జనరల్ గా నా ఫ్రెండ్స్ చాలా మందికి నేను దాదాపు నాకు ఒక 10,000 కాంటాక్ట్స్ ఉన్నాయి వాట్సాప్ లో. వాళ్ళందరికీ నేను బ్రాడ్కాస్ట్ లో దీన్ని ఇది పంపించాను అనమాట. సో చాలా మంది యూఎస్ లోను యూకే లో ఉండి చాలా మంది ఫ్రెండ్స్ ఏమంటారంటే, బ్రదర్ ఇంకా చూడలేదు, రాత్రి మా వైఫ్ పిల్లలు చూసారు, చాలా బాగుందని చెప్పారు బ్రదర్, ఇవాళ చూస్తామని చెప్తున్నారు అనమాట. సాధారణంగా వెబ్ సిరీస్ సెపరేట్ గా చూస్తారు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే పరిస్థితి తక్కువ ఉంటుంది వెబ్ సిరీస్ చూసేటప్పుడు. ఎందుకంటే సడన్ గా ఏ సీన్ వస్తుందో ఏ బూత్ మాట వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఏదో బూత్ మాట వస్తే వాడు కొడుకు అడుగుతాడు, నాన్న దాని అర్థం ఏంటని, వీడికి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి. సో ఫస్ట్ టైం అలాంటి ఏమీ లేకుండా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, అంటే మొత్తం కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అంటారు సరే, అలా కుటుంబం మొత్తం కలిసి చూసే ఒక వెబ్ సిరీస్ ని వేళ టిఫైలో అందించినందుకు నిర్మాతలు రజనీ తాళూరు మేడం గారికి, అలాగే దీన్ని ఎంతో సపోర్ట్ చేసిన అనురాధ మేడం గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన కథ, ఒక పీరియాడిక్, ఒక వేరే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగే ఒక సత్తా ఉన్న కథను అందించిన సాయి గారు, దేశరాజ్ గారు, అలాగే ఆ కథని ఎక్కడ పట్టు సడలకుండా ప్రతి మినిట్ కూడా డివేట్ అవ్వకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంతో సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి గారు. ప్రతి ఫ్రేమ్ ను కూడా ఒక పెయింటింగ్ లా చిత్రీకరించిన కెమెరామెన్ షోయబ్ గారు. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే జనరల్ గా సౌండ్ అనే ఒక దురభిప్రాయం మొదలైపోయింది ఈ మధ్యకాలంలో. ఎంత గట్టిగా గుద్దితే రికార్డింగ్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని ప్రతి వాళ్ళు చెప్తుంటారు రోడ్డు మీద మనకి. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఒక క్యారెక్టర్ సినిమాకి ఎప్పుడు కూడా అదొక పాత్రలా ఉండాలి తప్పితే అదే ముందుకు వచ్చి అందరినీ దెబ్బ బాధమని కదా అని అర్థం. ఒక అత్యద్భుతమైన ఇంటెన్స్ తో కూడుకున్నటువంటి బ్యూటిఫుల్ రికార్డింగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను బ్రదర్, యాజ్ ఎ మ్యూజిషియన్ గా. అండ్ ప్రతి ఒక్కరు ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ అందరూ దీనికి చేసినటువంటి ఇదిని మర్చిపోలేంది. ఇవాళ ఎంత గొప్ప ప్రతిస్పందన లభించినటువంటి ఈ వెబ్ సిరీస్ లో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా. అలాగే మా తమ్ముడు నరేష్ అగస్య, పక్కింటి అబ్బాయి, మెథడ్ యాక్టర్, మెథడ్ యాక్టింగ్ చాలా బాగా చేసావు. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటని అన్నాడు ప్రదీప్ అడిగాడు. అంటే ఏంటో నాకు కూడా తెలీదు. అంటే ఏ యాక్టింగ్ చేయకుండా ఉండడమే మెథడ్ యాక్టింగ్ నాకు తెలిసి. ఎవరు అంటారు యాక్టింగ్ చేయడం కన్నా చేయకుండా ఉండడం చాలా కష్టపడండి, చేయడం చాలా ఈజీ అట యాక్టింగ్ చేయడం. సో ఈ ఎస్పెషల్లీ వెబ్ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ అలాంటి ఒక లిమిట్స్ లో వెళ్ళాయి. సో మా టీం అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సిరీస్ లో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రజనీ తాళ్ళూరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. అండ్ మాకు ఇక్కడ ఫన్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది, ఆన్ సెట్స్ కూడా ఇంతే ఉండేనా, మాకు బిహైండ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. అందరికి నమస్కారం అండి, స్పెషల్ గా మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ స్టోరీ మన సాయి తేజ్ ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళే ఉంచేసుకున్నారు మా అబ్బాయిని. ఇంత పెద్ద సంస్థకి మమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా యాక్సెప్ట్ చేసినందుకు G5 వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి, ఎస్పెషల్లీ అనురాధ మేడం గారికి. ఇంత మంచి స్టోరీని స్క్రీన్ మీద అంత బాగా చూపించిన ప్రదీప్కి. అసలు సెట్స్ మీద ఎలా ఉండేదంటే చాలా కామ్గా, క్వైట్గా, ఇన్ని ట్విస్ట్లున్న స్టోరీ రాసిండు ఇతనేనా అన్నట్టుగా ఉండేవాడు సాయి తేజ్ కూడా, ఎప్పుడు కామ్గా క్వైట్గా. అలాగే ప్రదీప్ కూడా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండేది. అసలు ఇక్కడ ఒక జరుగుతుంది, ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది అన్నట్టు కూడా ఉండేది కాదు. అంత ఎట్లుండేవాళ్ళు అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు అనమాట. సో ఇక హీరో గారిని ఇవాళే చూశాను, సారీ అండి. కానీ బయటకి స్క్రీన్ మీదకి చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను ఎప్పుడు చూడలేదు. రఘు కుంచే గారు, మిమ్మల్ని సెట్స్ లో కలిశాను. మ్యూజిక్ కానీ ఇంకా నేను రామ్ గారు వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాము, ఎందుకంటే ఎట్ ఎ టైం మా 3 ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా భుజాల మీద వేసుకొని చేసింది మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ G5 వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ది సక్సెస్. అండ్ మేఘా ఆకాష్ గారి రోల్ కూడా, అండ్ స్పెషల్లీ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి అంటే ప్రతి రోల్ కి చాలా అద్భుతమైన ఇంపార్టెన్స్ ఉంది. చిన్న రోల్ అయినా సరే ఆ ఇంపార్టెన్స్ ఏదో ఆ క్యారెక్టర్ వల్ల ఆ స్టోరీ రన్ అవుతూ ఉంది. సో ఇలా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ రాయడం ఈస్ వెరీ టఫ్ టాస్క్. మీరు చాలా బాగా సక్సెస్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ టు. అండ్ ఇవాళ మేఘా ఆకాష్ గారు రాలేదు, అండ్ షీ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఒకసారి ఆవిడ కూడా గట్టిగా చెప్పట్లు. అండ్
ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం అగస్త్య గారిని వేదిక మీదకి. అగస్త్య గారు, Z5 తో మీకు పరువుతో నుంచి స్టార్ట్ అయింది సక్సెస్ జర్నీ, వికట కవితో కంటిన్యూ అవుతోంది, ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ గా పరువుతో కాదండి, పసుపు కుంకుమతో 2013లో. ఇట్స్ మై లాంగ్ జర్నీ. అసలు నేను అనుకోలేదు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం, 11 ఇయర్స్ బ్యాక్ పసుపు కుంకుమ సీరియల్లో వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి లీడ్ గా యాక్ట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్స్ టు జీ. అంటే నా లైఫ్ లోనే ద ఫస్ట్ టైం జర్నీ విత్, అంటే అసలు నేను స్క్రీన్ మీద కనబడింది పసుపు కుంకుమ అనే సీరియల్లో. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ జర్నీ. థ్యాంక్స్ టు అనురాధ గారు, సీరియల్లో చేశారు, ఈ అబ్బాయి సిరీస్ లో వద్దాం లేదు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ జీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ రజనీ గారు, అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, రామ్ తలూరి గారికి కూడా చెప్పాను నేను, దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ టిల్ నౌ. నేను వర్క్ చేసిన వాటిలో అది నా హార్ట్ లో చెప్తున్నాను. సో నేను మోస్ట్లీ ప్రీ రిలీజ్ లో అందరి గురించి మాట్లాడేశాను. నేను మాట్లాడింది మా ఎడిటర్ సాయిబాబు గారి గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అన్నగారు మీరు ఆ రోజు లేరుగా, మీరు గురించి కూడా మాట్లాడలేదు. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ, షేరింగ్ విత్ యూ స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ ఇంకెవరిని మర్చిపోయాను, సిజు గారు. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు దేవి సినిమాలో ఆయన చూసి ఆయన సడన్ గా చూడంగానే బాగా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఇంకెవరిని మిస్ అయ్యాను అంటే చాలా మాట్లాడేసాను నేను ప్రీ రిలీజ్ లోనే, ఇంకేం లేదు. అండ్ థ్యాంక్స్ వెరీ మచ్. అండ్ నేను ఇంత షార్ట్ టైమ్ లో 100 million స్ట్రీమింగ్ మినిట్స్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. త్వరలోనే 1000 చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వికటగా విని మీరందరూ చూసి ఎంజాయ్ చేసి ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా బాగా చూడండి, అండ్ ఇంకా మమ్మల్ని పైకి తీసుకెళ్ళండి. ఐ హోప్ మేము ఒక మంచి కంటెంట్ తో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. Z5 లోనే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉంది మీ వెబ్ సిరీస్. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మా అజయ్ గారు ఎక్కడున్నారు? అజయ్ గారు, మీరు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు సార్. ప్లీజ్. సో టెక్నీషియన్స్ అందరినీ పిలుస్తాను సార్. సో ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్. వికట కవి రెస్పాన్స్ చాలా పాజిటివ్ ఉంది, వెరీ పాజిటివ్. అంటే బీట్ టెక్నికల్ ఆర్ స్టోరీ వైజ్ కానీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడే 100 million స్ట్రీమింగ్ మినిట్స్ చూసారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ టు ప్రదీప్ అండ్ సాయి గారు అండ్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద జీ. అండ్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇంట్లో చూడండి. అండ్ లాస్ట్ టైం నేను చెప్పినట్టే బింజ్ వాచ్ కొడతారు అన్నట్టు స్టార్ట్ చేస్తే 4 hours కూర్చొని చూస్తున్నారు. వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నరేష్ అగస్త్య గారు టైలర్ మేడ్, అంటే ఈ రోల్ కి ఇతనే ఫిట్ అవుతారు అనే ఫీలింగ్ నాకు రియల్లీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఫస్ట్ టైం చూసినప్పుడు అదే అన్నాను. పోస్టర్ డిజైనింగ్ అని అన్ని సూపర్. అండ్ రఘుగంచ గారు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్కోర్ చేసినప్పుడు సార్ ప్రదీప్ కంప్లైంట్ ఏంటంటే ఓకే అంతా చాలా బాగుంది, కానీ రఘుగుంజ గారు మీ మ్యూజిక్ ఫ్రాటర్నిటీ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం అని చెప్పి ఒక చిన్న కంప్లైంట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మా టెక్నీషియన్స్ ని పిలిచే టైం ఆసన్నమైనది. సో డిఓపి షోయబ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వండర్ఫుల్ విజువల్స్ షోయబ్ గారు, ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఎడిటర్ సాయి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కిరణ్ గారు వెల్కమ్. అండ్ విఎఫ్ఎక్స్ నాగరాజ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అజయ్ బ్రో రండి. ఇందాక మాట్లాడలేదండి అజయ్ కంగారులో ఇట్ ఏ ఫ్యాబ్ జాబ్. అందరూ అంటే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్రమ్ ద డే 1 గోవా ప్రీమియర్ అయిన దగ్గర నుంచి మన మీడియా మిత్రులు చూసినప్పటి నుంచి మ్యూజిక్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ మా షోయబ్ గారు 2 మాటలు. థ్యాంక్ యూ ప్రదీప్ అండ్ SRT టీమ్, జీ టీమ్ అండ్ రైటర్ దేశరాజ్ రామకృష్ణ. థ్యాంక్ యూ. సాయి గారు. హాయ్ అండి. చాలా హ్యాపీ 2024. యాక్చువల్గా నాకు హనుమాన్ సక్సెస్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ వికట కవి సక్సెస్ తో హెడ్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నా. సక్సెస్ తో కంటిన్యూ అవుతుంది సార్, ఎండ్ అవ్వలేదు, దీంతో కంటిన్యూ అవుతుంది. ఇయర్ ఎండ్ అయింది సక్సెస్ తో. హాయ్ మేడం. కళాపురం సినిమా చేసాం మేడం తో, మళ్ళీ వికట కవి నాకు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ దేశరాజ్ గారు, ప్రదీప్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ డైరెక్టర్ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇయర్ ఎండింగ్ లో మంచి హిట్ ఇచ్చినందుకు SRT ఎంటర్టైన్మెంట్ అండ్ Z5 డైరెక్టర్ ప్రదీప్ గారికి అండ్ సాయి తేజ గారికి అండ్ మా హీరో నరేష్ అగస్త్య గారికి అండ్ రఘుకుంజ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ Z5 లో సబ్స్క్రిప్షన్ చేయకపోతే చేసుకొని చూడండి, చాలా బాగుంటది, చాలా బాగుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మాకు ఆ లాస్ట్ లైన్ చాలా నచ్చింది. అండ్ నాగరాజ్ గారు ప్లీజ్. హాయ్ అండి. ఇది నా ఫస్ట్ స్పీచ్. సో జియో వాళ్ళకి ఈ అవకాశం కల్పించిన SRT వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఫస్ట్ ప్రదీప్ గారు చెప్పినప్పుడు స్టోరీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆయన ప్యాషన్ ఎంత ప్యాషనెట్ గా ఉన్నారో నాకు అర్థమైంది. సో వాళ్ళకి సపోర్ట్ చేసిన సాగర్ గారు వాళ్ళు SRT నుంచి జీ నుంచి చాలా హ్యాపీ అనిపించింది. విజువల్స్ గురించి మేము
డిస్కస్ చేస్తున్నప్పుడు. సో దేనికి ఎంత వరకు చేయాలి అనే దాన్ని వాళ్ళు చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని షూట్కి వెళ్ళినప్పుడు ఇది చిన్నగా నాకు ఈ రోజు అనిపించలా. మంచి చేసినంతలో ఇది మంచి పెద్దగానే చేయాలి అన్న దీంతో ఉన్నారు. ఇది ఒక చిన్న వెబ్ సిరీస్ అనో లేకపోతే నార్మల్ గా వస్తున్న ఒక తెలుగు అనో ఇదేం లేదు. సో స్కేల్ ని పట్టించుకోకుండా అందరూ చాలా ప్యాషనెట్ గా చేయడం వల్ల ఆ స్కేల్ అనేది ఆటోమేటిక్ గా అలైన్ అయ్యింది అన్నింటిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ వాచ్ చేయండి G5 లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్పీచ్ అయినా ఇరగదీశారు. థ్యాంక్ యూ. అండ్ 1 సెకండ్ అండి, లాస్ట్ ఫ్రమ్ G5 OTT అనేది మనకి కొత్త టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి తీసుకొస్తుంది, ఉన్న టెక్నీషియన్స్ ని ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. వికట కవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ఖతర్నాక్ డిఓపిని తీసుకొచ్చింది షోహెబ్. ఒక్కసారి విజువల్ చూడండి, డెఫినెట్లీ ఆల్రెడీ మాకు కాల్స్ వస్తున్నాయి ఎవరి డిఓపి ఈ బడ్జెట్ లో ఎలా చేశాడు అని. ఆ తర్వాత నాగు గారు విఎఫ్ఎక్స్ చూస్తే మీకు అసలు ఒక కమర్షియల్ ప్రాపర్ పెద్ద సినిమా చూస్తున్న విఎఫ్ఎక్స్ మీకు కనిపిస్తాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఆ చిన్న కొండ మీద ఒక టెంపుల్ సెట్ వేసాము, దట్ ఈస్ బికాస్ ఆఫ్ కిరణ్ గారు. ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళు హ్యాండిల్ చేసిన, అంటే ఆ బడ్జెట్ లో వాళ్ళు చూపించిన క్వాలిటీ రియల్లీ నీడ్ టు గెట్ అన్ గ్రేట్ అప్రిసియేషన్. అజయ్ గారు ఆయన ఆయి సినిమా ఇచ్చారు, అది మన జీ తెలుగు శాటిలైట్ వస్తుంది చూడండి. మళ్ళీ G5 ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అదేమో అవుట్ అండ్ అవుట్ రామ్ కామ్, ఇక్కడేమో అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్. రెండింటికి అద్భుతమైన బీజిఎం ఇచ్చారు. ఇంకా ప్రదీప్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సర్వం శక్తిమయం అని హిందీ జీలో ఉంటుందండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే దానికంటే అద్భుతంగా వికట కవిని తీశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ సాయి గారు హనుమాన్ తర్వాత మళ్ళీ ఇంకో అటు OTT ఇటు స్క్రీన్ మీద 2 పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. దిస్ ఇస్ ద టీమ్ ఆఫ్ వికట కవి. హనుమాన్ కూడా G5 లో ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ టెలింగ్ దట్ ఒక OTT ద్వారా ఒక అద్భుతమైన టెక్నీషియన్స్ ఈ రోజు మళ్ళీ పరిచయం అయ్యారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు G5 అండ్ వాచ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి, G5 సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వికట కవి ఈస్ గోయింగ్ టు బీ ద ఫ్రాంచైజ్. డెఫినెట్ గా ఒక బెంగాల్ కి బోయిమ్కేష్ బక్ష్ ఎలాగో, లండన్ కి షెర్లాక్ ఎలాగో, మన తెలుగుకి డిటెక్టివ్ రామకృష్ణ అలా ఉంటాడు, వస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ హెడ్ అనిపించారండి. Thank you so much. And now it's time to celebrate the 100 million streaming minutes of Vikata Kavi. I request all the team to join on stage. Producer garu, Raghu Kunchai garu, Agastya garu, and Ma Pashupati garu, andarni vedik mediki ravalsindiga request chestunnam. Alage congratulations to all the team of Vikata Kavi for 100 million streaming minutes, and also it's trending 1. And Z ఎంప్లాయీస్ అందరికి ఇందాకే కాంటాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి దానిలో వికట కవి అని టైప్ చేస్తే మీకు గూగుల్ రివ్యూ వస్తుంది. ఆ రివ్యూలోకి వెళ్ళి మీ గూగుల్ ఐడిని యూజ్ చేసి మంచి రివ్యూ ఇస్తే టాప్ 5 రివ్యూస్ని అనురాధ గారు ఆన్ December 6th పిక్ చేసి అద్భుతమైన అవార్డ్స్ ఇచ్చేస్తారు. సో ఆల్ ద బెస్ట్ టు ద Z టీమ్. Please keep writing the awards and please do watch Vikata Kavi only on Z5. And media మిత్రులందరికీ thank you so very much. సో కేక్ సెలబ్రేషన్ అయిపోయిన వెంటనే క్రాకర్ సెలబ్రేషన్ కూడా ఉంది. I request all the team to join there to burst the